హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు చాలా టేస్టీ రెసిపీ కర్ణాటక స్పెషల్ బిసిబేళే బాత్ తయారు చేసి చూపిస్తానండి. ఒకే ఒక్క రైస్ ఐటెంతో చాలా కడుపు నిండిపోతుంది. ఇంకా పంచభక్ష పరమాన్నాలు అవసరం లేదు. అంత బాగుంటుంది. అంత హెల్దీ రెసిపీ కూడా. ఇది బ్రాహ్మణ స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తాను. మొదటగా 2 కప్పుల బియ్యము, 1 కప్పు కందిపప్పు తీసుకొని బాగా కడిగేసి ఉంచుకోవాలి. నేను డైరెక్ట్గా ప్రెషర్ ప్యాన్లో చేస్తున్నానండి. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఇందులోకి 1:3 నీళ్లు వేసుకోండి. 3 కప్పులు తీసుకున్నాను కదా, 2 కలిపి 9 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇందులోకి చాలా రకాల కూరగాయలు వేసుకోవచ్చు. నేను ముల్లంగి, కీరా దోస, బీన్స్ ఇలా పొడుగ్గా తరిగితే చాలా బాగుంటుందండి. సన్నగా తరగొద్దండి. కుక్కర్లో వేస్తున్నాం కదా, పొడుగ్గా తరుక్కోవాలి. గోరుచిక్కుడు ఇవన్నీ తీసుకున్నాను. 2 టమాటోలు. నెక్స్ట్ ఆలు కూడా వేసుకోవచ్చు. ఆలు కూడా వేసాను. కొంచెం పల్లీలు, వేయించిన పల్లీలు వేసాను. పచ్చి పల్లీలు కూడా వేసుకోవచ్చు. పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి నేను ఇండక్షన్ స్టవ్లో పెట్టాను. ఇండక్షన్ స్టవ్లో హైలో పెట్టేసి తగ్గించుకుంటూ వస్తానన్నమాట. 2 విజిల్స్ 2 సార్లు 1400 వాట్స్లో 2 విజిల్స్ అలా మారుస్తూ వస్తాను తగ్గించుకుంటూ. ఆ తర్వాత ఇందులోకి చిన్న మసాలా చేసుకోవాలి. అంటే బిసిబేళే బాత్ చేయటానికి కావలసిన మసాలా. స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి 1 కప్పు కొలతతో 1 కప్పు శనగపప్పు, అరకప్పు మినపప్పు, 3 కప్పుల ధనియాలు వేసేసి లైట్గా వేయించుకోవాలి. మొదట శనగపప్పును కాస్త వేయించిన తర్వాత కొంచెం మినపప్పు వేసేసి దాన్ని కూడా వేగిన తర్వాత కొంచెం హాఫ్ దాకా వేయించుకున్న తర్వాత ధనియాలు వేసేసి కొంచెం నూనె వేసేసి వేయించుకోవాలి. లైట్గా సిమ్ములోనే వేయించండి. ఆ తర్వాత 1 స్పూను దాల్చిన చెక్క, 5 to 6 లవంగాలు, రాతి పువ్వు అని దొరుకుతుందండి. ఇది రాతి పువ్వు కూడా కాస్త తీసుకున్నాను. ఇది వేస్తే బిసిబేళే బాతుకు వండర్ఫుల్ టేస్ట్ వస్తుంది. కొంచెం నూనె వేసేసి మరి కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు కారానికి తగినంత ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయల్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. నేను వేసిన కొలతతో ఒక 2 కప్పులు వేసుంటాను. ఇది మోడరేట్ కారంగా ఉంటుంది. నెక్స్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర, పావు కంటే కొంచెం తక్కువ మెంతులు వాసన కోసం వేసుకోవాలి. ఎక్కువ మెంతులు వేయకండి. నెక్స్ట్ 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసినవి కూడా వేసేసి మరి కాసేపు వేయించేసి మంచి వాసన వచ్చేదాకా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఈరోజు కాస్త ఎక్కువగా పొడి చేస్తున్నాను. ఎందుకంటే 5-6 టైమ్స్ వాడుకోవడానికి వీలుగా ఉండేట్టుగా పొడి చేసి చారు పొడిలాగా, సాంబార్ పొడిలాగా బిసిబేళే బాత్ పౌడర్ కూడా నేను స్టోర్ చేసి ఉంచుతానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. బయట పెట్టినా కూడా పాడవ్వదు. ఇలా మిక్సీకి పట్టుకోవాలి. పొడి రెడీ అయిపోయింది. నేను ఈరోజు 5 to 6 మెంబర్స్కి ఈ బిసిబేళే బాత్ను తయారు చేస్తున్నాను. పొడిని బౌల్లోకి మార్చేసి ఆరిన తర్వాతనే సీసాలో కానీ, డబ్బాలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి జాగ్రత్త పరచుకోవాలి. నేను ఎండు కొబ్బరి వేసినందుకు దీన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. లేదు 2-3 టైమ్స్ వాడుకోవడానికి మీద అంటే బయట కూడా ఉంచుకోవచ్చు, ఏమీ కాదు. ఇప్పుడు మనకు పొడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. అసలు ప్రసాదాలకు పెట్టింది పేరు బిసిబేళే బాత్. ఆనియన్స్ వేయకుండా ప్రసాదం కోసం బిసిబేళే బాత్ చేసుకోవచ్చు. ఆనియన్స్ వేసి కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చండి. ఇప్పుడు కుక్కర్ అంతా అయిపోయింది, ఆరిపోయింది. ఇలా కుక్కర్ నిండా అయిపోయింది, ప్రెషర్ ప్యాన్ నిండా అయిపోయింది. చూడండి, బాగా ఉడికాయి కూరగాయలంతా. అయితే మునక్కాయలు మాత్రం ఇందులో వేయకండి. మునక్కాయలు వేసామంటే పీచ్ అంతా అయిపోతుంది. మనకు రైస్ అంతా పీచ్ అవుతుంది. మునక్కాయలు అక్కర్లేదు. స్టవ్ వెలిగించేసి మరి అదే ప్యాన్లో కొంచెం ఎక్కువగా నూనె వేసుకోవాలి. 4 స్పూన్ల నూనె అయితే పడుతుందండి. బిసిబేళే బాత్కు కాస్త ఎక్కువగా పడుతుంది.
రెగ్యులర్గా తిరగవాత వేసేదానికంటే బిసిబేళ్ళబాత్కు ఎక్కువ నూనె పడుతుంది. ఇప్పుడు అందులోకి శనగపప్పు, కాస్త మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇది వేసేసి కరివేపాకు కూడా వేసేసి తగినంత చింతపండు పేస్ట్‌ని వేసుకోవాలి. చింతపండు నానబెట్టి కూడా ఆ పులుసును వేసుకోవచ్చు. మనము సాంబార్‌కి ఎంత పులుపు వాడతామో అంత పులుపు అయ్యేట్టుగా చింతపండుని నానబెట్టుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా బిసిబేళ్ళబాత్కు చాలా బావుంటుంది. ఇప్పుడు తగినంత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ మస్ట్. ఇప్పుడు 1 కప్పు ఈ బిసిబేళ్ళబాత్ పొడిని వేసేసి, 1 స్పూను మిరప్పొడి వేశాను. కాస్త మిరప్పొడి తక్కువ అనిపించింది. లేదు చాలా తక్కువగా తింటాము కారం అంటే నేను వేసిన కొలత సరిపోతుంది. ఇప్పుడు అందులోకి కాస్త నీళ్లు వెయ్యాలి. కాస్త అంటే 1 గ్లాస్ నీళ్ళైతే పడతాయి. కలిపేసి బాగా ఉడికించుకోవాలి అండి. ఆ తర్వాత టేస్ట్ మరింత పెరగటానికి కొంచెం బెల్లం యాడ్ చేశాను. ఉడికిన తర్వాత పక్కన ఉంచేసేయాలి. ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులోకి ఉడికించిన ఈ బాత్‌ని వేసేసి కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఇదంతా వేసిన తర్వాత మనం డైరెక్ట్‌గా కుక్కర్‌లోనే చేసుకోవచ్చు. కుక్కర్ నిండిపోయింది కాబట్టి దానికంటే పెద్ద పాత్రను తీసుకున్నాను నేను. ఇప్పుడు మనము మసాలా ఉడికించాం కదా! దాన్నంతా ఈ బిసిబేళ్ళబాత్‌లో వేసుకోవాలి. వేసేసి తగినంత ఉప్పు వేసేసి బాగా కలపాలి. ఇది కూడా ఒక ఉడుకు ఉడకాలండి. మసాలా వేసిన తర్వాత ఇప్పుడు మరి కొంచెం నీళ్లు యాడ్ చేస్తున్నాను. బిసిబేళ్ళబాత్ ఎప్పుడైనా పొడి పొడిగా ఉండకూడదు. మనకు ఎలా అంటే బిర్యానీ లాగా ఉండకూడదు. ఇలా కిచిడి చేస్తాం కదా! పొంగలు అలా ఉండాలి. కొంచెం బాగా లిక్విడ్‌గా కనిపించాలి. అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది. ఆ పులుపు, మసాలా పట్టిన నీళ్ళన్నీ వేసాం కదా! అప్పుడే ఈ బాత్‌కంతా బాగా పడుతుంది. టేస్ట్ ఇంకా ఇంకా పెరుగుతుంది. ఇందులో రహస్యం ఏమంటే బిసిబేళ్ళబాత్ వేడిగా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా అదొక టేస్ట్ వస్తుందనమాట. అంత బావుంటుందండి. కడుపు నిండిపోతుంది. ఇందులో ఏం తక్కువున్నాయి చెప్పండి. ఇది అన్నీ కలగలిసిన కూరగాయలతో కూడిన, పప్పుతో కూడిన మంచి రైస్ ఐటమ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అనమాట. ఇంకా బిసిబేళ్ళబాత్ వేడి వేడిగా సర్వ్ చేసుకొని, వడియాలు కానీ, అప్పలాలు గానీ నంచుకొని తింటుంటే ఆహా! ఓహో! స్వర్గమే. మేము ఇలా పేలాల వడియాలు బెస్ట్ కాంబినేషన్‌గా తింటామనమాట బిసిబేళ్ళబాత్‌కి. మరి నేను చేసిన బ్రాహ్మణ స్టైల్ బిసిబేళ్ళబాత్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.